గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. ఇది గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలను కలిపి పొన్నూరు నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇక్కడ 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు పార్టీ కోసం పనిచేసిన ఆదర్శ నేత అతను. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అంచెలంచెలుగా ఏకధాటిగా 5 సార్లు ఎన్నికై పొన్నూరుకు ఎమ్మెల్యే అంటే ఆయనే అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఎవరా నేత, ఏమా కథ? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలలో పొన్నూరు నియోజకవర్గం ఒకటి. గుంటూరు జిల్లాలో ఉంది. ఇది గుంటూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,27,727 మంది ఓటర్లు ఉన్నారు. డీలిమిటేషన్ ఆర్డర్స్ ప్రకారం 1951లో పొన్నూరు నియోజకవర్గాన్ని స్థాపించారు. ఈ నియోజకవర్గ పరిధిలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 6 సార్లు తెలుగుదేశం పార్టీ, 4 సార్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, కృషికర్ లోక్ పార్టీ, వైసీపీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఒక్కసారి గెలుపొందారు. 1983లో నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి పొన్నూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా ఉంది. 1989, 2019 మినహా మిగతా 7 పర్యాయాలు ఇక్కడ టీడీపీనే విజయం సాధించింది. మరోలా చెప్పాలంటే టీడీపీ ఆవిర్భావం నుంచి ధూళిపాళ్ల కుటుంబానిదే హవా అంటున్నారు ఇక్కడ స్థానికులు. జనవరి 24న రోడ్డు ప్రమాదంలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి హఠాన్మరణం చెందడంతో ఆయన కుమారుడైన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు. 1994 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ధూళిపాళ్ల నరేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి తలశిల వెంకటరామయ్యపై 21,729 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి 5 సార్లు వరుసగా విజయం సాధించిన నేతల సరసన చేరారు. తర్వాత తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ గుంటూరు జిల్లా నుంచి 9,000 ఓట్ల మెజారిటీతో ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా 3వ సారి మళ్లీ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ రైతు విభాగం తెలుగు రైతుకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు వరుసగా 4వ సారి 2,000 ఓట్ల తేడాతో వరుసగా 4వ సారి టీడీపీ టికెట్పై గెలుపొందిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ విప్ పదవి వచ్చింది. 2010లో సంగం డైరీకి చైర్మన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వరుసగా 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలలో కొద్ది మందిలో ఆయన ఒకరయ్యారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఎన్నికలోనూ విజయ డంకా మోగించారనే పేరుంది. టీడీపీలో ఓటమెరుగని నేతల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఒకరు. నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు అసలు పొన్నూరుకు సంబంధం లేని కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే గ్రామాలను పెద్ద ఎత్తున పొన్నూరు నియోజకవర్గంలో కలిపిన నరేంద్రను వైఎస్ఆర్ ఓడించలేకపోయారని టాక్ బలంగా వినిపిస్తుంది. గత 40 సంవత్సరాలుగా ధూళిపాళ్ల కుటుంబం పొన్నూరు రాజకీయాలలో ఉండడం, స్థానికుడు కావడం, నియోజకవర్గంలో వరుసగా 5 సార్లు విజయం సాధించి పొన్నూరు సెగ్మెంట్ను టీడీపీకి కంచుకోటగా మార్చారంటారు ఇక్కడి స్థానికులు. 25 ఏళ్లుగా నియోజకవర్గానికి సేవలందించిన ధూళిపాళ్ల నరేంద్ర 2019లో ప్రముఖ నేత ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోసయ్యపై 1000 ఓట్లకు పైగా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఇది స్థానిక నేతలకే కాకుండా పార్టీ హైకమాండ్కు కూడా షాక్ ఇచ్చింది. ఓడిన పార్టీ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ అవినీతి ఆరోపణలతో కిలారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో ఓటమి టీడీపీ అధినేతకు అడ్డుకట్టపడలేదు. రాజకీయ కక్షల కారణంగా ధూళిపాళ్ల చైర్మన్గా ఉన్న సంగం డైరీపై పలు కేసులు పెట్టి వేధించినా తట్టుకొని నిలబడ్డారంటారు స్థానికులు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన అంచెలంచెలుగా ఏకధాటిగా 5 సార్లు ఎన్నికై పొన్నూరుకు ఎమ్మెల్యే అంటే ఆయనే అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడాలన్నా, పార్టీ అజెండా చాటాలన్నా దూకుడుగా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. ఎమ్మెల్యేగా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవి రాకపోయినా నిరాశపడలేదు.
ప్రజాసేవ ధ్యేయంగా నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమాజ సేవకు వెనకడుగు వేయని నేతగా, సంగం డైరీ చైర్మన్గా స్థానిక పాడి రైతులకు సేవలందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. నియోజకవర్గంలో మంచి పట్టుండడమే కాకుండా ఏ గ్రామంలోనైనా ప్రజలను గుర్తుపెట్టి పేరు పెట్టి పిలవగలిగినంత సంబంధాలుండడం, సౌమ్యుడు కావడం, పని కోసం ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా కాదనకుండా చేయగలిగే మంచి మనస్తత్వం కలిగి నేతగా పేరు తెచ్చుకున్నారు ధూళిపాళ్ల నరేంద్ర. ఆధ్యాత్మిక తరంగాలతో పులకించే పొన్నూరును అవినీతి ధూళి కమ్మేసిందా? పార్టీ అధికారంలోకి రావటంతో అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతే లేకుండా పోయిందా? గత ప్రభుత్వంలో కొనసాగిన అవినీతి అక్రమ దందాలు కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయా? అసలు పొన్నూరులో ఏం జరుగుతోంది? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. పొన్నూరు నుంచి 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలుపొందారు. రాజకీయాల్లో అంత సీనియారిటీ ఉన్నప్పటికీ ఆ అనుభవాన్నంతా అభివృద్ధిలో చూపిస్తున్నారా అంటే కాదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అవినీతి అక్రమాలతో ప్రజాసంపద దోచుకుందని ఆరోపించిన టీడీపీ నేతలు తమ పార్టీ అధికారంలోకి రావడంతో వారు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధూళిపాళ్లపై గతంలో అనేక ఆరోపణలున్నాయి. సెటిల్మెంట్లు, దందాలు, భూ కబ్జాలతో పాటు అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. తుళ్లూరు మండలం అనంతవరం పంచాయతీ పరిధిలో మెటల్ సరఫరాకు ప్రభుత్వం అనుమతులు ఇస్తే వాటిని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారనే టాక్ ఉంది. లింగాయపాలెం, పెనుమాక సహా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల్లో సోదరుల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. ఇసుక రీచ్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారని స్థానికులు చెవులు కొరుక్కుంటారు. కొలనుకొండలో అటవీ శాఖ భూమిలో ఓ వ్యక్తి మైనింగ్ కోసం అనుమతులు తీసుకుంటే లాభాల్లో 40% వాటా తీసుకున్నారని, తర్వాత కొన్ని రోజులకు క్వారీని హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆత్మకూరు చెరువులో 80 ఎకరాల్లో గ్రావెల్ లీజుదారుడిని బెదిరించి దాన్ని తీసుకున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కోట్లు విలువైన భూములను కారు చౌకగా తీసుకున్నారని, టీడీపీ నేతలు ఇన్సైడర్కు పాల్పడ్డారని, అందులో ధూళిపాళ్ల పాత్ర కూడా ఉందని వైసీపీ నేతలు గతంలో తీవ్ర విమర్శలు చేశారు. పెదకాకాని మండలం నంబూరువాగులో ప్రభుత్వ భూములను తమ బంధువు పేరుతో ఆక్రమించి తమ బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారనే వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాకుండా పొన్నూరు దేవాదాయ శాఖ భూముల్ని ఆక్రమించి తన తండ్రి పేరుతో కాలనీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అక్రమాలను సహించనని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా పొన్నూరులో పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. మరి వైసీపీ నేతల అక్రమాలను ప్రశ్నించిన ధూళిపాళ్ల తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు తప్పని నిరూపించుకుంటారా లేదా వేచి చూడాలి.